మనలో ఉన్న 3 అగ్ని కణాలు. మొదటిది కోపం. ఈ కోపం మనల్ని మనం దహించుకునే జ్వాల. క్షణంలో పుట్టి మనస్సును కాల్చి చివరకు బూడిదను మాత్రమే మిగులుస్తుంది. అది మాటల రూపంలో బయటపడితే బంధాలను తెగతెంపులు చేస్తుంది. మన కళ్ళ ముందున్న నిజం కూడా అబద్ధంలా కనిపించేలా చేస్తుంది. రెండవది ద్వేషం. ఇది రెండవ అగ్నికోణం. ఇది మనల్ని నిరంతరం దహిస్తుంది. ఎదుటివారిలో మంచిని కూడా చూడనివ్వదు. ప్రతి చర్య వెనుక ఒక చెడు ఉద్దేశం ఉందని నమ్మిస్తుంది. మన హృదయాన్ని ఇనుములా మార్చి ప్రేమను ప్రవేశింపనివ్వదు. ఈ మంటలు మన లోపల చెలరేగి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చీకటిమయం చేస్తాయి. మూడవది అసూయ. ఈ అసూయ అనే అగ్నికణం, అది ఇతరుల ఆనందాన్ని చూసి జ్వలించే అగ్ని. ఇది మనల్ని కాకుండా చేస్తుంది. ఇతరుల విజయాన్ని ఓటమిగా చూస్తుంది. ఎదుటివారి ఎదుగుదలను చూసి మన లోపల ఒక లోపం ఉందని భావిస్తుంది. ఈ అగ్నిలో మాడితే స్వయం కృతాపరాధంతో చివరకు మనమే మిగులుతాం. ఈ 3 అగ్ని కణాలు బయట ప్రపంచాన్ని కాదు, మన లోపల ఉన్న శాంతిని పండిస్తాయి. వీటిని ఎవరైతే జయిస్తారో వారే నిజమైన విజేత.